వెల్కమ్ టు స్టూడియో తెలుగు. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సర్వంగా సుందరంగా ముస్తాబైంది. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులకు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం సౌకర్యం కల్పించామని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పూలతో చేసిన దేవతామూర్తుల అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున నూతనంగా గవర్నమెంట్ వారిచే ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ బోర్డు చేత ప్రమాణ స్వీకారం చేయబడింది. తదుపరి ముదునూరు వెంకటరాజు గారిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని రకాలైన ఏర్పాట్లు భక్తులకి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ప్రథమ పూజకి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్ర గారు, గంటి హరీష్ మాధురి గారు ఎంపీ గారు, ప్రముఖులు, భక్తులు అందరూ వస్తున్నారు. అక్కడితోటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమై తదుపరి సామాన్య భక్తులందరూ కూడా రాత్రి 8 గంటల వరకు కూడా స్వామివారు ఉత్తర ద్వారంగా భక్తులందరికీ కూడా కనువిందు చేస్తూ వారు దర్శనిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించవలసింది కోరుతున్నాం. భక్తుల రద్దీ దృష్ట్యా లాస్ట్ ఇయర్ కంట 25% మనం పెరుగుతారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓ నమో వెంకటేశాయ నమః. అలాగే రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ఉత్తర దర్శనం ఉంటుంది కాబట్టి శాసన సభ్యులు కూడా మార్నింగ్ ఉదయం రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి రేపు పొద్దున్న మన వెంకటేశ్వర స్వామి దర్శించుకుని వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందవలసిందిగా మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే ఈ రోజు ఏర్పడిన బోర్డు ఉందో ఈ బోర్డు ద్వారా మన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏ అభివృద్ధి పనులు కావాలో స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని మనకు కావాల్సిన అన్ని పనులు కూడా చేయించుకుని ఈ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని మేమందరూ కోరుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా మీ సహకారం, మీడియా మిత్రుల సహకారం, అలాగే మన ఉన్న డీసీ గారి సహకారం, అలా ప్రజల సహకారం, లోకల్ వాడిపల్లి గ్రామస్తుల సహకారం అందరూ తీసుకుని రానున్న రోజుల్లో తిరుపతి సమానంగా మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని దీనికి ముందుకెళ్తామని మీడియా ముఖం తెలియజేసుకున్నాం. ఓ నమో వెంకటేశ్వర.